రామలక్ష్మణులు హనుమంతుడు ఋష్యముఖ పర్వతానికి వచ్చారు. చావు దెబ్బలు తిని ఒళ్లంతా రక్తమయంగా ఉన్న సుగ్రీవుణ్ణి చూసి బాధపడ్డారు. రాముణ్ణి చూస్తూ సుగ్రీవుడు సిగ్గుతో తలదించుకొని ఇలా అన్నాడు: ఓ శ్రీరామా, నిన్ను నమ్మే కదా నేను వాలితో యుద్ధానికి వెళ్లాను. ఇలా శత్రువుతో ఓడిపోయి అవమానంతో పారిపోయేలా చేశావు కదా రామా అని బాధపడుతూ సుగ్రీవుడన్నాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు: సుగ్రీవా, బాధపడకు. నువ్వు వాలి ఇద్దరూ ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ పక్కపక్కనే ఉంటే ఎవరు వాలి ఎవరు సుగ్రీవా అని పోల్చుకోవడం చాలా కష్టం. పైగా ఈ రోజున ఇద్దరి అలంకారాలు కూడా ఒకేలా ఉన్నాయి. అందువల్ల పోల్చుకోవడం మరీ కష్టమైంది. మీ ఇద్దరి మాట కదలికలు కూడా ఒకేలా ఉన్నాయి. మీ ఇద్దరిలో ఎవరు వాలి అన్నది నేను పోల్చలేకపోయాను. పొరపాటున బాణం నీకు తగిలితే నీకు నేనిచ్చిన మాట పోతుంది. చూస్తూ చూస్తూ మిత్రుణ్ణి చంపుకోలేను కదా, అందుకే బాణం వేయలేదని రాముడు వివరంగా జరిగిందంతా చెప్పాడు. ఇంకా రాముడు ఇలా కూడా చెప్పాడు: సుగ్రీవా, ఈసారి నువ్వు మళ్లీ వాలిని యుద్ధానికి ఆహ్వానించు. ఒకే ఒక్క బాణంతో వాలిని సంహరిస్తాను. కాని నిన్ను గుర్తుపట్టేందుకు ఏదైనా ఒక ఆనవాలును ధరించు అని రాముడన్నాడు. వెంటనే లక్ష్మణుడు అక్కడే ఉన్న ఒక గజ పుష్పమాలను తెచ్చాడు. సుగ్రీవుణ్ణి గుర్తుపట్టేందుకు వీలుగా ఆ పుష్పమాలను రాముడు వేయమన్నాడు. శ్రీరాముడి మీద పూర్తిగా నమ్మకం ఉంచిన సుగ్రీవుడు మళ్లీ కిష్కిందకు బయలుదేరాడు. అతని వెంట రామలక్ష్మణులు, వానర వీరులైన హనుమంతుడు, నీలుడు, తారుడు కూడా వెళ్లారు.